హాయ్ ఫ్రెండ్స్, సంత చేతి వంటతో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పూర్ణం బూరెలు తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమున్నాయో అవన్నీ మీకు చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఒక కుక్కర్లో శనగపప్పుని తీసుకున్నాను, 2 గ్లాసులని. నాకు తగినంత నేను శనగపప్పు తీసుకొని కడుక్కుంటున్నాను. కడిగి మంచిగా నీట్గా కడుక్కొని తగినంత వాటర్ పోసుకొని నేను ఒక 6 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకొని విజిల్ ఇస్తున్నానండి. 6 వస్తే నాకు సరిపోతుంది. నాకు 6 విజిల్ వచ్చేసాయి. నేను కుక్కర్ చల్లగా అయినాక తీసుకున్నాను. పప్పు బాగానే ఉడికింది, సరిపోయింది. అది తీసుకొని ఒక ప్లేట్లోకి నేను తీసుకొని చల్లగా చేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే నేను చేసుకుని మెత్తగా సరిపోతుంది. దాంతోపాటు నేను ఇందులో ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాను. దాంతోపాటు బెల్లాన్ని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, తొందరగా కరుగుతుందని చెప్పి. పెద్దదైతే తురుముకోవచ్చు. నేను ఇలా రెడీ చేసుకున్నాను. ముందుగానే నేను ఏం చేశానంటే మినప్పప్పును రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పప్పులో నేను ఆ మినప్పప్పును అంటే దానికి ఏంటంటే శనగపప్పు సోయ పెట్టడానికి కోసం అనమాట రెడీ చేసుకున్నాను. బెల్లాన్ని, కొంచెం బియ్యం పిండిని, ఉప్పుని వేసుకొని బాగా మినప్పప్పును బాగా కలుపుకోవాలి. కొంచెం నేను ఎలాచి పౌడర్ వేసాను, స్మెల్ బాగుంటుందని. అవి బాగా పిండిని మిశ్రమం రెడీ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంట్లోనే మనం ఈజీగా ఇష్టంగా పూర్ణం బూరెలు చేసుకోవాలని తినాలని ఫీలింగ్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చిన్న చిట్కా అంటే బాగుంటుంది. దాంతోపాటు నేను ఇందులో కొంచెం గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది కొంచెం వేసుకున్నాను. క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అది మాకు ఇష్టం, అట్లనే నేను వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆప్షనల్ అండి అది. ఇక్కడ నేను బెల్లంలోకి శనగపప్పు ఉంది కదా పిండి, అది బాగా ఒత్తుకుంటే మెత్తబడింది. ఆ బెల్లంలోకి వేసుకుని కలుపుకున్నాను. ఎండి కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. చూసారా, నాకు ఈ ప్లేట్లో ఉన్న విధానంగా నేను కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఎక్కడ కూడా దేన్ని వాడలే, అంత చేతితో మాత్రం మెత్తగా మ్యాష్ చేసుకునేటట్టే ఉడకబెట్టుకున్నాను కాబట్టి సరిగ్గా నాకు అయింది. బాగా కలుపుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు నేను కొంచెం ఏం చేస్తాను, ఎలాచి పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పూర్ణం బూరెల్లో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది శనగపప్పులోకి. కొబ్బరి తగులుతూ, ఎలాచి స్మెల్ తగులుతూ టేస్టీగా చాలా బాగుంటుంది. నేను తగినంత ఉండల్ని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఒక హెల్ప్ తీసుకున్నాను. మా అమ్మాయి మా అక్క వాళ్ళ పాప వచ్చినప్పుడు ఆమె నాకు హెల్ప్ చేసింది అనమాట. ఇద్దరం కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా పూర్ణం బూరెలు తయారు చేసుకున్నామండి. ఈజీయేనండి. నాకు కొంచెం రావడానికి కొంచెం కష్టపడ్డాను. ఏంటంటే నాకు పూర్ణం పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి చేస్తే రెండోసారి ఆటోమేటిక్గా అదే వస్తుందని ట్రై చేశాను. నేను తగిన ఆయిల్ రెడీ చేసుకున్నాను, ఆయిల్ పెట్టాను. ఇప్పుడు పిండిలోకి నేను కొంచెం వంట సోడా వేసుకున్నాను. ఎందుకంటే పూర్ణం పెట్టి వేసేటప్పుడు పొంగుతుంది, బాగా ఉలకనొస్తుంది, బాగా వస్తుందని చెప్పి నా స్టైల్లో నేను పెట్టాను. కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది పడుతున్నానండి, కానీ చాలా టేస్టీగా వస్తాయి పూర్ణం బూరెలు. ఒకటి రెండు మిస్ అయితేనే అన్నీ కరెక్ట్గా వస్తాయి. అన్నీ కరెక్ట్గా ఎవరము చేయలేము అని మా అమ్మ చెప్పేది. ఇది నా ఓన్ ఐడియా కాదండి, నిజమేనంటే ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం చిరాకు అనిపించిద్ది, తెలియదు రాదని. అలవాటు పడితే అది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చక్కగా చేయొచ్చు. 1, 2 పోతే కరెక్ట్గా అన్నీ వస్తాయండి. మా అమ్మమ్మ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, పది వాళ్ళందరూ ఇదే మాట చెప్తూ ఉంటారు. నేను నేర్చుకున్నాను అనమాట. చక్కగా ఇంట్రెస్ట్. ఒక్కటి ఊడిపోయింది, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఆయిల్. నేను మళ్ళీ వేరే బాండీలో నేను వేస్తూ ఉన్నానండి. చూసారా, ఇక్కడ పూర్ణం బూరెలు వేసుకోవడానికి అవకాశం దొరికింది. మంచిగా వేసాను. మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయండి. అసలు పూర్ణం బూరెలు ఎంత ఇంట్రెస్ట్గా తిన్నారంటే మా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ తింటూ నాకు మంచిగా ఏమన్నారంటే మా మమ్మీ గుర్తొచ్చిందని చెప్పేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా కష్టానికి వాళ్ళు పొగిడే ఒక్క మాట ఉంది, వాళ్ళ మదర్ని కూడా గుర్తు చేసుకున్నాను అనేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత కష్టం అవుతుందండి, కొంచెం కష్టపడితే హ్యాపీగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా హ్యాపీగా చేయొచ్చని నాకు ఇంకా హెల్ప్ అనిపించింది నా మైండ్లోకి. ఇది ఈజీ పూర్ణాలండి, మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిట్కాలతో చేసుకోవచ్చు, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు.
నేను ఈ పూర్ణం బూరెలు చేయడానికి కారణం అంటే నేను వేరే దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పూర్ణం బూరెలు తినేటప్పుడు నాకు కూడా చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ వచ్చి ఆ ఫంక్షన్లో పెట్టారు కదా నేను కూడా చేస్తానని చెప్పి చేశాను. జస్ట్ నేను చేశానండి, నేను ఏం చూడలేదు, ఏం చేయలేదు, నాకు నేనుగా చేస్తానని చేసేసరికి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేయండి. కరకరలాడుతూ టేస్టీగా పూర్ణం బూడి మన ముందు ఉంటుందండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు, ఫ్యామిలీ కూడా హ్యాపీగా తింటారు. ఈ వీడియో చేయడానికి చాలా హెల్ప్ ఏంటంటే నా ఫ్యామిలీ చేశాను. మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం కొంచెం రిస్క్ అయినా పర్లేదు చేయండి. చూసారా గిన్నె నిండగా ఎంత చక్కగా అందంగా ఉన్నాయో ఇష్టమైన పూర్ణం బూరెలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.